హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులో 2 పెద్ద స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో డిఫరెంట్గా హెల్దీ వర్షన్లో బెల్లంతో క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయబోతున్నాం. సో గిల్ట్ ఫ్రీ అయ్యి ఎంజాయ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా, నెయ్యి కొంచెం కరిగిపోయింది. ఇందులో ముందుగానే తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మన ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ కే, విటమిన్ ఏ, విటమిన్ సి ఇలా ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఇవి హెల్త్ ఇంప్రూవ్మెంట్లో కూడా హెల్ప్ అవుతాయి. కిడ్నీ, లివర్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి, హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ మనం వందలు ఖర్చు పెట్టి మన స్కిన్ గ్లో కోసం ఏవేవో క్రీమ్స్, లోషన్స్ ఇలా వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా డైలీ మన డైట్లో క్యారెట్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. మన స్కిన్ ఇన్నర్ గ్లో అనేది కనపడుతుంది. సో మీకు డైలీ కాకపోయినా కూడా వారంలో ఒకసారైనా క్యారెట్ని ఏదో ఒక రెసిపీ లాగా ఇలా హల్వా లాగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో బెల్లం కరిగించుకొని ఆ సిరప్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ సిరప్ మొత్తం క్యారెట్ పీల్ చేసుకున్న తర్వాత దగ్గర పడుతున్నంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. సో మధ్యలో కొంచెం మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. ఇందులో కొంచెం బొంబాయి రవ్వ అయితే నేను ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. సో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో వీటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. ఇందులో మీరు బీట్రూట్ యాడ్ చేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, పైనుంచి ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని హల్వా మొత్తం దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కోసం వేరే కడాయిలో నెయ్యి వేసేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని అయితే నేను వేయించుకుంటున్నాను. మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. సో వీటిని బాగా వేయించుకొని పక్కనే కుక్ అవుతున్న క్యారెట్ హల్వాలో పైనుంచి గార్నిష్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓసారి వాటిని కూడా విజిట్ చేసి చెక్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. సో ఇందులో ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే
ఎంతో టేస్టీగా క్యారెట్ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.